హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత నాటుకోడి ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది గ్రేవీ కోసం అని చెప్పి ఒక టమాటా, కొంచెం గరం మసాలా వేసాను. ఎక్కువ గరం మసాలా వేస్తే ఏంటంటే టేస్ట్ కూడా తెలియదు అనమాట. అందు గురించని లైట్గా వేసుకుంటాను నేను. ఫస్ట్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే నాటుకోడి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. చాలామంది ఏంటంటే కుక్కర్లో పెడతారు, అలా పెద్ద టేస్ట్ ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఊర్లో ఇలాగే వండుతారనమాట. పల్లెటూరులో కుక్కర్ అది పెట్టరండి, ఇలాగే వండుతారు. కాకపోతే అందుకే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సిటీ సైడ్ ఏంటంటే కుక్కర్లో పెడతారు, ఉడకదు అని చెప్పేసి. అలా పెడితే పెద్ద టేస్ట్ రాదనమాట. ఇలా వండి చూడండి ఒకసారి, సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్కి ఉప్పు, కారం, పసుపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అది మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ అంటే వాటర్ బాగా తేలినంత వరకు, అందులో ఉన్న వాటర్ బాగా ఇంకినంత వరకు, నాటుకోడి స్మెల్ పోయినంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా వేసుకోండి, ఎందుకంటే కొందరికి నాన్ వెజ్ స్మెల్ పడలేని వాళ్ళకి కూడా ఆ కరివేపాకు స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చికెను. నాటుకోడి ఏంటంటే ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. చాలామంది ఏంటంటే ఎక్కువసేపు వేపరనమాట. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి, వాటర్ కూడా ఇంకిపోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ వస్తుంది చూసారా, ఇప్పుడు ఇది వాటర్ కూడా ఇంకిపోవాలి, మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్ అంటే స్మెల్ వస్తుంటుంది కదండి, ఆ స్మెల్ రాదు. ఆయిల్లో ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా మగ్గుతుంది. ఇలా ఫ్రై అవుతూనే ఉండాలన్నమాట. నాటుకోడి ఎప్పుడు కూడా ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. మన బాయిలర్ కోడి కంటే నాటుకోడి చాలా మంచిది హెల్త్కి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు, చికెన్ ముక్కకి మసాలా ఈ పేస్ట్ పట్టినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నాటుకోడి అనేది ఎంత ఓపిక్గా వండితే అంత టేస్ట్ ఉంటుందండి. చాలామంది ఏంటంటే గబగబా గబగబా వండేస్తుంటారు. ఓపిక్గా ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ముక్క గట్టిగా అవుతుంది, మొత్తం మసాలా బాగా పడుతుంది అనమాట. ఇలా మూత పెట్టుకుంటే ఏంటంటే ఆవిరికి ఇంకా అది దానిలో ఉన్న వాటర్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలాగే వండుతాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత గ్రైండ్ చేసుకునే టమాటా, 2 టమాటాలు వేసుకున్నానండి. చాలామంది ఏంటంటే ముక్కలు కట్ చేసి వేసుకుంటారు, అలా గ్రేవీలాగా రాదనమాట. ఒకసారి ఇలా చేసుకుంటే ఏంటంటే గ్రేవీలాగా చిక్కగా వస్తుంది అనమాట. కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం. మసాలాలు ఎక్కువ నేను వాడనండి నాన్ వెజ్లోకి, ఈ 3 మాత్రమే జస్ట్ పొడి చేసి వేస్తాను నేను. ఇప్పుడు ఈ టమాటా, ఈ మసాలా ముక్కకు బాగా పట్టినంత వరకు ఒక్క 5 నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ నా కర్రీస్ నచ్చుతున్నాయా, నా రీల్స్ నచ్చుతున్నాయా అని చెప్పి కామెంట్ పెట్టట్లేదండి ఎవరు కూడా. నేను చూస్తూ ఉంటాను. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. నా కర్రీ, నేను చేసిన కర్రీలో ఏదైనా తప్పు ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, నేను అది సరి చేసుకుంటాను. ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై అవ్వాలి బాగా.
ఆయిల్ చూసారా పైకి తేలుతుంది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోయాలండి, ఎందుకంటే నాటుకోడి ఉడకడం చాలా టైం పడుతుందన్నమాట. బాయిలర్ కోడికైతే వాటర్ వేయనవసరం లేదేమో, తొందరగా ఉడికిపోతుంది. కానీ నాటుకోడి అలా కాదండి, వాటర్ ఎక్కువ పోయాలన్నమాట. ఇది బాగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసాను నేను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటరు చిక్కబడినంత వరకు, గ్రేవీ వచ్చినంత వరకు కూడా దీన్ని ఉడకనివ్వాలన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ. నేను ఎక్కువ మసాలాలు వేయను, ఎక్కువ కారం వేయను, కరెక్ట్గా. చాలామంది ఏంటంటే ఘాటుగా మసాలాలు వేసేస్తారనమాట. ఎప్పుడైతే ఘాటు మసాలాలు వేస్తారో కర్రీ టేస్ట్ తెలియదు అనమాట. అదే చికెన్ కర్రీ, ఇప్పుడు నాటుకోడి అనే టేస్ట్ కూడా తెలియదు మసాలాలు ఎక్కువ వేస్తే. గ్రేవీ బాగా చిక్కపడాలండి. వాటర్గా దించితే టేస్ట్ ఉండదు దీనికి. ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. అది ఏంటంటే చాలామంది ఏంటంటే కుక్కర్లో పెడతారు, మెత్తగా అయిపోతుంది. కానీ ఇలా ఉడకబెట్టుకుంటే ముక్క గట్టిగా అవుతుంది, ఉడుకుతుంది అనమాట, చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా నేను వేసిన ఐటమ్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి నాటుకోడి కర్రీ. ఆంధ్ర స్టైల్ అండి ఇది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తెలంగాణలో కొబ్బరి వేస్తారు, పుదీనా వేస్తారు, నేను అవేవి వేయనండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చిక్కబడాలి, వాటర్ ఉంది ఇంకా చిక్కబడాలన్నమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. అయిపోయింది కర్రీ చూడండి, ఫైనల్గా ఇలా వస్తుంది అనమాట కర్రీ. నాటుకోడి ఇగురు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.